హాయ్ హలో నమస్తే అండి. నేను నా మొదటి వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు సెకండ్ ఇయర్ వరకు సంబంధించినటువంటి సంస్కృతం అనేటువంటి సబ్జెక్ట్ని అప్లోడ్ చేస్తానని చెప్పి ఉన్నా. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా సరే 100కి 99 మార్కులు తెచ్చుకోవాలంటే ముందుగా వాళ్ళకి రావాల్సింది టోటల్ అక్కడ ఉన్నటువంటి పదాలు కాదండి, అక్షరాలు రావాలి. సో ఈ అక్షరాల్లో వాళ్ళు క్లారిటీగా ఉంటే, స్పష్టత ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 99 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ఎవరన్నా డౌట్గా ఉంటే నా వీడియోని చూసి ఈ అక్షరాలను ఎలా పలుకుతున్నానో చూసి నేర్చుకున్నాను చెప్పండి. ఈ అక్షరాలు కనుక వాళ్ళకి స్పష్టత వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్లో ప్రతి అక్షరాన్ని పర్ఫెక్ట్గా రాస్తారు. సరే, ఇప్పుడు చూద్దామండి. ఇది ఆ, ఇది ఆ అని పలకాలి. ఇది ఈ, దీన్ని ఈ అని రాగం తీసి పలకాలి. ఇది ఊ, ఇది ఊ అని పలకాలి. ఇది రు, ఇది అలు, దీన్ని ఏ, ఇది ఐ, వచ్చేసరికి ఓ, ఔ, అం, ఆహా. ఇక్కడ హలో అక్షరం క, ఖ అని పలకాలి. ఇది ఫస్ట్ గ, ఇది ఘ అని పలకాలి. ఇది న. ఈ అక్షరం వచ్చేసరికి చ, దీన్ని ఛ, ఇది జ, ఇది వచ్చేసరికి ఝ, ఇది ఇని, దీన్ని ట, ఇది ఠ అని పలకాలి. ఈ అక్షరాన్ని డ అని పలుకుతాము, దీన్ని ఢ అని పలకాలి. ఇది ఆనా, ఇది నా కాదండి, ఆనా అని పలకాలి. ఇంకా త, ఇది వచ్చేసరికి థ అని పలకాలి. ఇది ద, ఇది వచ్చేసరికి ధ అని పలకాలి. ఇది నా, ఇది ప, దీన్ని ఫ అని పలకాలి. బ, భ, ఇది మా, యా, రా, లా, వా, సా, షా, సా, హా, క్ష, త్ర, జ్ఞ. ఫస్ట్ ఈ అక్షరాలను కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్లో ఫుల్ మార్క్స్ అనేవి సాధించగలరు. ఓకే అండి, ధన్యవాదాలు. ముందుగా ఈ అక్షరాలను మీ పిల్లలకు నేర్పించండి. ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.